మహాగణుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన ప్రియులందరకు పెద్దలకు మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు. ఈ దినం ప్రభు దినం గనుక కూడికని స్తుతులు చెల్లించి ప్రారంభించుకుందాం. ప్రేరేపించబడిన వారు పోయిన వారం చేసిన వారు కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ప్రేరేపించబడిన వారు స్తుతులు చెల్లించాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, మహాగణుడవైన మా గొప్ప దేవ, నిరంతరము స్తోత్రార్హుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన మమ్మల్ని రక్షించి మీ కృపలో నాయన భద్రపరిచి నాయన మాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలము ప్రభు దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రభు దినమున ప్రభువా, అనేకులు నాయన ఈ దినమున మిమ్మల్ని గణపరిచి ఆరాధించడానికై చేరి ఉంటుండగా ప్రభువా, మాకిచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మా పాప జీవితం నుండి మమ్మల్ని విడిపించి రక్షించి మీ పిల్లలుగా, మీ సొత్తుగా, మీ జనాంగముగా ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవదూతలు, కెరూబులు, శరాబులు నాయన ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో పొగడబడుచున్న మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభువా, మాకు ఇచ్చినటువంటి ఈ ప్రభు దినమున తండ్రి నాయన మిమ్మల్ని ఎంతగానో స్తుతించి కనపరుస్తూ ఉన్నాం. ప్రభు, మా పాపముల కొరకై ఈ లోకంలో నాయన మరి భూమి మీద కల్వరి శిలువలో నాయన మరి వేలాడదీయబడి గాయపరచబడినందుకై స్తోత్రాలు చెల్లిస్తాం. ఇటు రీతిగా నాయన మమ్మల్ని రక్షించి నిత్య నరకము నుండి, పాప శాపము నుండి విడిపించి మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ, ఇదిగో నాయన మమ్మల్ని నరకం నుండి తప్పించి, నాయన ఉగ్రత నుండి విడిపించి ప్రభువా తప్పించి పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నందుకై స్తోత్రము చెల్లిస్తూ, చేరి వచ్చిన మేమందరూ కూడా నాయన గణపరిచి ఆరాధించటం ఇచ్చిన కృపకై స్తోత్రం చెల్లిస్తాం. మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతులు సమర్పించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. స్తుతులు చెల్లించిన యోసేపునకు వందనాలన్నా. వందనాలు. ఈ దినము మన కొరకు కేటాయించబడిన సిద్ధపరచబడిన గాయకులు దిద్దే యేసేపు అన్నగారు స్తుతి పాట పాడి ప్రభువుని గణపరుస్తారు. అందరికి వందాలని దేవుని నామని బట్టి మీ అందరికి వందనాలు. పాట పాడుకుందాం. తెలుగు కీర్తన పుస్తకం నుండి 109వ పాట పాడుకుందాం. ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరితి, నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా ఆరాధన. విడువనయ్యా ఎన్నెన్నో ఎక్కట్లు బ్రతుకులు వచ్చిన విడువనయ్యా. శ్రమలు సహించి సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. శ్రమలు సహించు సాక్షిగా నుండును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా
యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా ప్రియుడని ప్రేమ పాదములు చేరితి నెమ్మది నెమ్మదియే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్రయమే. యేషోబనకు ప్రభు పేరట వందనాలు. ఇప్పుడు మన మధ్యలో వందనాలన్నా. మన మధ్యలో కేవి శివారెడ్డి అన్న గారు ఉన్నారు, ఎర్రగుంట నుంచి. ఆరాధన తలంపులు 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు మాట్లాడి ఆరాధన కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తాడు. అన్న వందనాలన్నా శివారెడ్డి అన్న. వందనాలన్న. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయ కాలంలో ప్రభు దినాన్న ఆయన సన్నిధి చేర్చి సజీవులుగా ఆయన సన్నిధిలో మనము ఆయనను ఆరాధించేదని ఇచ్చిన దేవాది దేవునికి స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభు నామములో వందనాలు. ప్రియులారా, మరి ఆరాధనకు సహాయకరముగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలు చదువుకొని మనం ఆరాధనలో వెళ్ళిపోదాం. ప్రియులారా, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి. వారు ఏదోము దేశమును చుట్టిపోవలనని కోరుకొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గ ఆయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, సవీసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇజ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మరి ఒక భాగము యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనం, 14-15. అరణ్యములో మోసే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. చదవబడిన లేఖన భాగాన్ని ఆరాధన కొరకు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి వారు కనాను దేశ ప్రయాణములో అరణ్యములో ఉన్నప్పుడు మార్గ ఆయాసము చేత వారి ప్రాణము సొమ్మసిల్లినప్పుడు వారు దేవునికి మోషేకును విరోధముగా మాట్లాడి పాపము చేశారు. ఎందుకంటే ఐగుప్తులో మేము కుండల యొద్ద ఉండి తృప్తిగా భుజించుచుంటిమి, మాకు అక్కడ మాంసం ఉండను, మాకు అన్నీ ఉన్నాయి, కానీ ఈ అడవిలో ఈ అరణ్యములో మమ్మల్ని ఎందుకు సచ్చుటకు తీసుకొచ్చావా? ఈ సవిసారము లేని మన్నా అన్నారు. అంటే అది ఆకాశపు ధాన్యము, దేవదూతల ఆహారాన్ని వాళ్ళు అసహించుకున్నారు. ప్రియులారా, అట్లయినప్పుడు దేవుడు వారి మీద కోపగించుకొని
తాపకరమైన సర్పాలను పంపి వారిని అవి పంపినప్పుడు ఆ సర్పములు కరువగా వారు మరణించారు. అనేక మంది మరణించారు, విషముతో ఉన్నారు. అట్లాంటప్పుడు వారు మోసే దగ్గరకు వచ్చి మోసేను వేడుకున్నారు. అప్పుడు మోసే దేవుని అడిగినప్పుడు దేవుడు ఒక ఇతర సర్పాన్ని చేపించమన్నాడు. తాపకరమైన సర్పము వంటి ప్రతిమను ఒకటి చేపించి పెట్టమన్నప్పుడు మోసే ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద పెట్టాడు. దాన్ని చూచిన వారందరూ ఆ సర్పపు కాటు తినిన ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున వారు బ్రతికారు ప్రియులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలలో, అరణ్యములో మోసే సర్పాన్ని ఎలాగ ఎత్తాడో అలాగున విశ్వసించు ప్రతి వాడును కూడా నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను అని ఆయన బోధించాడు ప్రియులారా. ఆయన ఎలాంటి మరణము పొందబోచున్నాడో ఆయన ముందుగానే ప్రవచించాడు. అట్లయితే అక్కడ ఇశ్రాయేలీయులు వారు ఎందుకు అసహించుకున్నారు? వారు ఉచితంగా వచ్చింది కాబట్టి, కష్టపడకుండా వచ్చింది కాబట్టి అది వారు చులకనగా అసహించుకున్నారు. మరి ఈనాడు కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నుండి యేసుక్రీస్తు ప్రభువును ఎంతో మంది అసహించుకుంటున్నారు ప్రియులారా. ఎందుకంటే ఆయన ఫ్రీగా వచ్చింది కాబట్టి. టికెట్ లేని దేవుడు. ఏ దేవుడి దగ్గరికైనా పోవాలి అంటే టికెట్ కావాలి. కాబట్టి ఈయన ఫ్రీగా వచ్చాడు కాబట్టి అసహించుకుంటున్నారు. ఆనాడు యూదులు కానీ, సొంత ప్రజలు కానీ, సొంత సహోదరులు కూడా ఆయనను విసర్జించారు, అసహించుకున్నారు ప్రియులారా. అందుకే యెషయా గ్రంథము 53:3 ప్రకారము అతడు తృణీకరించబడిన వాడుగా, విసర్జించబడిన వాడుగా, వ్యసనాక్రాంతుడుగా ఆయన అలాగున ఆనాడు విసర్జించబడ్డాడు ప్రియులారా. అసహించుకున్నారు. పిలాతు విడుదల చేస్తాను, ఈయన యందు ఏ నేరము లేదు అని చెప్పినప్పుడు వారు ఈయన మాకొద్దు అన్నారు. సిలువ వేయమని కేకలు వేశారు ప్రియులారా. అట్లయితే ఆనాడు వారు మరణాన్ని అసహించుకున్నారు, మరణము కొని తెచ్చుకున్నారు. యేసు ప్రభువును కూడా విసర్జించారు. జీవాహారం ఉన్నటువంటి యేసు ప్రభువును ఆయనాడు సిలువ వేశారు ప్రియులారా. అట్లయితే ఎందుకు వాళ్ళు విసర్పాల చేత కరవబడ్డారు అంటే వారు మరణాన్ని అసహించుకున్నారు కాబట్టి. వారి శరీరాల్లో విషం ఉంది. మరి ఈనాడు కూడా ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వారే అని రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది ప్రియులారా. సర్పానికైతే నోటిలో విషం ఉంటుంది, మానవునికైతే నిలువెల్లా విషమే. కాబట్టి మనము పాపముల చేత చనిపోయిన వారమని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు చూస్తాం ప్రియులారా. కాబట్టి మన శరీరాలలో కూడా పాపం అనే విషం ఉంది. మనిషికి అరకాలు మొదలుకొని తల వరకు నిలువెల్లా విషముతో నిండి ఉన్నాడు ప్రియులారా. కాబట్టి మన కోసము పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారముగా ఉన్నాడు. ఎందుకంటే ఆనాడు అరణ్యములో సర్పాన్ని చూచినప్పుడు, ఇతర సర్పాన్ని చూచినప్పుడు బ్రతికారు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువు కూడా మన కొరకు సిలువలో ఆయన ఎత్తబడ్డాడు ఒక శాపగ్రాహిగా. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచువాడు అందుకే అన్నాడు ఇక్కడ యోహాను సువార్త 3:14లో, అరణ్యములో మోసే సర్పాన్ని ఎలాగ ఎత్తాడో అలాగ విశ్వసించు ప్రతి వాడును కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన ఎత్తబడ్డాడు అని చెప్తాడు ప్రియులారా. కాబట్టి ఆ ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువు యందు మన విశ్వాసం ఉంచినప్పుడు మనకు నిత్యజీవం వస్తుంది అని మన కోసం ఆయన ఎత్తబడ్డాడు ప్రియులారా. మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, అక్కడ ఇత్తడి అంటే ఎందుకు ఇత్తడి సర్పాన్ని చేశాడు మోసే? ఇత్తడినగా తీర్పుకు సాదృశ్యంగా ఉన్నది. అందుకే అది సర్పము భూజంతువులలోనే శపించబడినది. ఆదికాండములో మనం 3వ అధ్యాయంలో గమనిస్తాం. ఇంకా సర్పము ఎందుకు అంటే అది ఒక శాపానికి గుర్తు.
కాబట్టి ప్రియులారా, అది భూజంతువులో శపించబడినటువంటి అది శాపగ్రస్తమైనటువంటిది. కాబట్టి ఆయన ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. తీర్పుకు సాదృశ్యము ఇత్తడి. యేసుక్రీస్తు ప్రభువు అన్యాయపు తీర్పు పొందాడు ప్రియులారా. కాబట్టి ఎందుకు ఆయన శాపానికి గుర్తుగా సర్పం ఉన్నది. అట్లయితే యేసుక్రీస్తు కూడా మన కోసము శాపం అయ్యాడు. గలతీ పత్రిక 3:14 మన కోసము శాపం అయ్యాడు. అయితే ఎందుకంటే మాన మీద వ్రేలాడిన ప్రతి వాడును కూడా శాపగ్రస్తుడు అని ఉంది. ఆయన ఎందుకు మ్రాణి మీద వ్రేలాడాడు అంటే, ఎందుకు ఎత్తబడ్డాడు అంటే, మ్రాణి మీద వ్రేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఒక శాపగ్రస్తుడుగా యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువకి ఎత్తబడ్డాడు ప్రియులారా. ఇత్తడి సర్పాన్ని ఎందుకు చేశాడు మోషే అంటే, ఇత్తడి సర్పములో విషము లేదు. మన యేసుక్రీస్తు ఎత్తబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువులో కూడా పాపము లేదు ప్రియులారా. కాబట్టి ఆయన పాపమెరుగని ఆయనను, ఎందుకు మనము దేవుని నీతి అగునట్లుగా పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఆ శిలువకి ఎత్తబడ్డాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ఆనాడు విషమున్న సర్పాలు కరిసిన వారు చనిపోయారు. చనిపోయిన వారు మరి ఎలా బ్రతికారు అంటే, అదే ఆకారములో తాపకరమైన సర్పము వంటి ప్రతిమను ఒకటి చేయించమన్నాడు. అదే ఆకారాన్ని చూచిన ఇతడి సర్పాన్ని చూచిన నిదానించి చూచిన వారందరూ వారు బ్రతికారు. కాబట్టి పాపము చేసింది మొదటి మనిషి ఆదాము. కాబట్టి ప్రియులారా, అదే ఆకారములో పాపము లేని కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడ్డాడు. మొదటి ఆదాము జీవించు ప్రాణి, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ. అదే ఆకారములో, ఆ మనిషి ఆకారములోనే యేసుక్రీస్తు ప్రభువు ఆ కలువరి శిలువకి ఎత్తబడి మనందరిని ఆకర్షించాడు ప్రియులారా. కాబట్టి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి మన శరీరానికి శిక్ష ఆయన శిలువలో భరించాడు. కాబట్టి మనకు మరణము లేకుండా తీసివేశాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు ప్రియులారా. అట్లయితే ఆనాడు ఇత్తడి సర్పాన్ని చూచిన వారు, నిదానించి చూచిన వారు, విశ్వసించిన వారు బ్రతికినారు, మళ్ళీ చనిపోయారు. కానీ నాయందు విశ్వాసం ఉంచువాడు వాడు చనిపోయినా తిరిగి బ్రతుకుతాడు అని చెప్పాడు. వాడి శరీరము కుళ్ళినా కాలి బూడిదైనా ఆయన మళ్ళీ బ్రతుకుతారు అని చెప్పి సెలవిచ్చాడు ప్రియులారా. అట్లయితే ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు మనము చనిపోయినా బ్రతకడానికే యేసుక్రీస్తు ప్రభు మన కోసము ఒక శాపగ్రాహిగా, పాపము లేని వాడుగా ఆ శిలువకు ఎత్తబడ్డాడు ప్రియులారా. కానీ ఆనాడు ఇత్తడి సర్పం అయితే గాయాలు పొందలేదు, రక్తము కార్చలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువకి ఎత్తబడి ఆయన మన కోసము గాయాలు పొందాడు, మన కోసం రక్తాన్ని కార్చాడు ప్రియులారా. ఆ ఇత్తడి సర్పం అనేది ఒక ఛాయ. యేసుక్రీస్తులో ప్రత్యక్షత నెరవేరింది ప్రియులారా. కానీ ఆ ఇత్తడి సర్పాన్ని కొద్ది రోజులకు హిజ్కియా మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నాలు చేశాడు. కానీ మన ప్రభువు ఆయన నశించిపోయేవాడు కాదు. ఆయన పాతాళములో విడిచిపెట్టబడలేదు, మరణాన్ని తిరిగి జయించి లేచాడు. సజీవుడుగా ఆయన మరణాన్ని జయించాడు. మనకు కూడా మరణ భయము లేకుండా చేశాడు ప్రియులారా. మనకు రక్షణ ఇచ్చాడు, ఆయన సన్నిధిలో చేర్చాడు. కాబట్టి ఎత్తబడినటువంటి ఆ ప్రభువును మనం ఈ ఉదయకాలంలో జ్ఞాపకము చేసుకొని ఆ ప్రభువును ఆరాధించి మహిమపరచుదుము గాక. దేవుడి తలంపులు దీవించును గాక. అలాగ ఆరాధిద్దాం ప్రియులారా. ఆమేన్. ప్రేరేపింపబడిన వారు శిలువ ధ్యానం గీతం గాని
ఆరాధన గీతం కానీ పాడాలని మనం చేస్తాం. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపటివాడా, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ భజనయే మా జీవాధారం, చేకొనివే మా స్తుతి ధూపం. నీ భజనయే మా జీవాధారం, చేకొనువే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల దేవ, మహాగణుడ, మహిమోన్నతుడా, నీ ఘనమైన మహిమగల నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇవుగా ఇచ్చి ప్రభువులో ఆరాధించటానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అవునయ్యా, నిజముగా ఆనాడు దేవునికి విరోధముగా చేసినటువంటి వ్యసనాక్రాంతులైన ఇశ్రాయేలుల నిమిత్తము మరి నాయన తాపకరమైన సర్పముల ద్వారా వారు మరణిస్తుండగా మోషేకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ ఉంచటం వలన ఆ కాటు పొందిన ప్రతి ఒక్కడు మరి నాయనా మా తండ్రి దానిని దీక్షతో చూసినప్పుడు వారు రక్షించబడ్డారు, బ్రతికారు. మా కొరకైతే మా ప్రభు ఆ మహిమలోకము నుండి, ఆ తేజ మహిమలోకము నుండి వచ్చి మానవుడిగా వచ్చి తనను తాను తగ్గించుకొని మా నిమిత్తమున ఆయన ఆ కలవరి శిలువలో బలియాగం జరిగించారు. ఆయన కార్చిన దివ్య రుద్రముతో మా అపరాధములు, పాపములు, దోషములన్నీ తుడిచివేసి కడిగి కొని ఆయన సొత్తుగా చేసుకొని ఈ విధముగా ఆరాధించడానికి యోగ్యులుగా చేసిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చినా కానీ మేము ఆ రుణము తీర్చుకోలేము, అది అట్టుండవలసినదే కానీ ఉచితముగా మా ప్రభు మాకు అనుగ్రహించిన రక్షణ భాగమును పుచ్చుకొని మా సమస్తమునగా మాకు కలిగినది యావత్తును మహిమను మరి నాయన మా విరిగి నలిగిన హృదయాలతో, ఆత్మతో, సత్యముతో మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున అర్పించి స్తుతించి ఆరాధించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. స్తుతులు చెల్లించిన ఇశ్రాయేలు అన్నకు ప్రభు నామమున వందనాలు. ఇప్పుడు మన మధ్యలో శివారెడ్డి అన్న మనకు వాక్య ఉపదేశం అందిస్తుంటుండగా మనం అందరం శ్రద్ధగా విందాం. 6:10 వరకు అన్న మనకు వాక్యం అందిస్తాడు. అన్న వందనాలన్నా. వందనాలు. ప్రభునందు ప్రియమైన పెద్దలకును చేరి వచ్చిన సహోదర సహోదరులకు అందరికీ ప్రభువు నామములో వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు. నన్ను ఈ స్థితిలో నిలబెట్టిన దేవాది దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, నేను బోధకుని కాదు, సామాన్య ఒక సహోదరుని. అయినా దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. మరి వాక్య ధ్యానము కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందాం ప్రియులారా.
మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు. రాజైన హేరోదు దినములయందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి వినునప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానివి కావు. ఇజ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిరి. చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు దీవించున్నట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలునైనా. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు. ఉదయకాలంలో నైనా నీ సన్నిధిలో చేరి మా ప్రభువా, నీ ఘనమైన నామాన్ని మేము జ్ఞాపకము చేసుకొని నీవు మా పట్ల చేసిన మేలులు ఉపకారములు తలపోసుకొనొచ్చునైనా నిన్ను ఆరాధించే ధన్యత ఇచ్చినందుకే నీకు స్తోత్రములు తండ్రి. ఆరాధనలో నీవు మహిమపరచబడినందుకే నీ స్తోత్రాలు, వందనాలునైనా. మరి ఉదయకాలంలో వాక్య ధ్యానము కొరకునైనా తండ్రి, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుని ఉండగా తండ్రి, అయినా ప్రభువా, నీ మాటలు సరిగా విభజించటానికి మా తండ్రి, సత్యవాక్యాన్ని బోధించటానికి నా ప్రభువా నీ జ్ఞానము నాకు దయచేయండి. అలాగున మరి మా ప్రభువా, ఆత్మ సహాయం నాకు దయచేయమని, నీవే మహిమ పొందమని మా ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇక్కడ యేసుక్రీస్తు మరి పుట్టుక గురించి మత్తయి భక్తుడు రాశాడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడంటే ఆయన కాలాన్ని తెలియజేశాడు. హేరోదు రాజుగా ఉన్న దినాలలో అన్నాడు. కానీ అది ఏ దినము కూడా మరుగుపరిచారు ప్రియులారా. ఎందుకో దేవుడు ఆయన పుట్టిన దినాన్ని మరుగుపరిచాడు, కానీ ఆయన కాలం అయితే తెలియజేశాడు. ఆయన ఏ స్థలములో పుట్టాడో అన్ని తెలియజేశాడు, కానీ ఆ దినాన్ని మరుగుపరిచాడు. ఇక్కడ మత్తయి గారు రాస్తూ ఎప్పుడు పుట్టాడు అంటే రాజైన హేరోదు దినములలో అని. అంటే రాజు, మరి హేరోదు రాజుగా ఎప్పుడున్నాడు చరిత్రలో ఉంది ప్రియులారా. అట్లే లూకా భక్తుడు 2వ అధ్యాయంలో ఏం రాశాడంటే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాసే సమయములో యేసుక్రీస్తు పుట్టాడని లూకా గారు రాశారు. అట్లయితే ఇది యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఎంతమందికి తెలిసింది అని మనం గమనిస్తే ప్రియులారా, ఇక్కడ తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసింది యేసుక్రీస్తు రక్షకుడుగా పుట్టాడు, ఆయన యూదుల రాజుగా పుట్టాడు అని. తూర్పు దేశపు జ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు, జ్ఞానాన్ని బోధించే వారికి అది తెలియజేశాడు. అట్లయితే ఇంకా ఎవరికి తెలియజేశాడు అంటే అక్కడున్న రాజుకు కూడా తెలిసింది. అక్కడున్న యెరూషలేము వారందరూ కలువరపడిరి. యెరూషలేములో ఉన్న వారందరికీ ఆయన పుట్టుక గురించి తెలిసింది ప్రియులారా, రక్షకుడు పుట్టి ఉన్నాడు అని. ఇంకా ఎవరికి తెలిసిందంటే అక్కడ ప్రధాన యాజకులకును శాస్త్రులకు కూడా తెలిసింది ప్రియులారా. యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన పుట్టినప్పుడు అందరికీ తెలిసింది. అట్లయితే ఆయన పుట్టుక గురించి ఎక్కడ మరుగు చేయలేదు, కానీ పుట్టుక దినాన్ని మరుగు చేశాడు ప్రియులారా. అట్లయితే ఇక్కడ ఇంకా ఎవరికి తెలియజేసిందంటే లూకా భక్తుడు రాశాడు 2వ అధ్యాయంలో,
గొర్రెల కాపురులకు అంటే వారు జ్ఞానులకు తెలియజేసింది. గొర్రెల కాపరులు అంటే ఆనాడు చీకటిలో ఉన్నవారు, పొలములో ఉన్నవారు, అజ్ఞానులు అని అనేవారము. కానీ ఈనాడు గొర్రెల కాపరులను అజ్ఞానులు అని మనం అనలేము ప్రియులారా. ఎందుకంటే గొప్ప గొప్ప చదువులు చదివి కూడా ఆ గొర్రెల ఫామ్ పెట్టారు. కానీ ఆనాడు చరిత్రలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు వారు అజ్ఞానులుగా తెలియబడింది. అయితే అజ్ఞానులకు కూడా తెలిసింది, జ్ఞానులకు తెలిసింది, రాజుకు తెలిసింది, ప్రధాన యాజకులకు తెలిసింది, ఇంకా పరిసయ్యులకు తెలిసింది, సామాన్య ప్రజలందరికీ కూడా తెలిసింది ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకములో యూదుల రాజుగా పుట్టాడు అని. అట్లయితే నేను ఎందుకు వివరించడానికి నేను ప్రయత్నిస్తున్నాను అంటే, యేసుక్రీస్తు పుట్టాడు అనేదానికంటే ఆయన ఈ లోకానికి వచ్చాడు అని నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నా ప్రియులారా. ఇంకా ఆయన ఎవరు? 2000 సంవత్సరాల కింద పుట్టినవాడు అంటారు ఈనాడు అందరూ. మా దేవుళ్ళు సనాతన ధర్మం నుంచి ఉన్నవారు, సనాతన కాలం అంటే అది చెప్పేవారు ప్రియులారా. అట్లయితే ఇక్కడ 4 సువార్థికులు 4 విధాలుగా రాశారు. 4 సువార్తి 4 విధాలుగా యేసుక్రీస్తు గురించి రాశారు ప్రియులారా. మత్తయి భక్తుడు ఏం రాశాడు అంటే, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు అని క్రీస్తుని సూచించాడు. అంటే ఈయన సంపూర్ణ మానవుడుగా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అని సంపూర్ణ మానవునిగా వర్ణించాడు. ఇంకా ఆయన యూదుల రాజుగా పుట్టాడు. ఈ అబ్రహాములో నుంచి దావీదులో నుంచి ఈయన యూదుల రాజుగా పుట్టాడని ఒక సంపూర్ణ మానవునిగా వర్ణించాడు ప్రియులారా. మార్కు అయితే దేవుని కుమారుడైన క్రీస్తుని ప్రారంభించాడు, కానీ ఆయన మనుష్య కుమారుడని ఎక్కువగా రాశాడు ప్రియులారా. మార్కు గారు దేవుని సేవకునిగా, ఒక పరిచారం చేయడానికి వచ్చిన వాడుగా, మనుష్య కుమారుడుగా ఆయన వర్ణించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ఏమంటాడంటే, మనుష్య కుమారుడు పరిచారము చేయడానికే వచ్చాను కానీ పరిచారము చేయించుకుంటకు రాలేదు అన్నాడు. ఆయన మనుష్య కుమారుడిగా మార్కు గారు రాశారు. లూకా అయితే రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఎందుకు? లోకానికి రక్షకుడు అవసరము కాబట్టి. ఒకవేళ ఆరోగ్యము కావాలి అంటే మంచి వైద్యుని పంపించేవాడేమో దేవుడు. మంచి విద్య కావాలంటే ఒక మంచి గురువును పంపించేవాడేమో. జ్ఞానము కావాలంటే మంచి జ్ఞానాన్ని పంపించేవాడేమో. కానీ లోకానికి ఎవరు అవసరం అంటే రక్షకుడు అవసరము ప్రియులారా. కాబట్టి లూకా గారు ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అన్నాడు. ఆయన రక్షకునిగా వర్ణించాడు లూకా గారు. అట్లయితే ఈ మత్తయి, లూకా మాత్రమే యేసుక్రీస్తు జన్మ గురించి రాశారు ప్రియులారా. యేసుక్రీస్తు పుట్టుక గురించి రాశారు, ఇంకా ఎవరు కూడా రాయలేదు. అయితే యోహాను ఏమని రాశాడు అంటే, ఈయన ఎక్కడి వాడు అంటే ఆది యందే ఉన్నవాడు అని రాశాడు. ఈ యోహాను సువార్త, యోహాను భక్తుడు ఆది యందే ఉన్నవాడు, ఆయన ఆది యందు వాక్యమై ఉన్నవాడు, ఆయన ఆది యందు వెలుగై ఉన్నవాడు, ఆ వాక్యమే దేవుడై ఉన్నవాడు అని, ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకున్నాడని 14వ వచనంలో అంటాడు. మొదటి అధ్యాయం 14వ వచనంలో. అంటే యేసుక్రీస్తు ప్రభు నిన్న మొన్న వచ్చినవాడు కాదు, ఈ లోకములో పుట్టినవాడు కాదు. ఆయన ముందుగా ఉన్నవాడే, వెలుగై ఉన్నవాడే అని ఈ యోహాను భక్తుడు రాస్తాడు ప్రియులారా. అట్లనే మన ఈ లోకములో కూడా స్వామీజీ వివేకానందుడు తన పుస్తకములో ఒక ప్రబోధన రత్నాకరం అనే ఒక పుస్తకం ఉన్నది ప్రియులారా. కానీ దాన్ని ఇప్పుడు టైటిల్ మార్చారులేండి. అది ఉత్తేజిత ప్రసంగం అని మార్చారు. ఎందుకంటే క్రైస్తవులు ఆ పుస్తకాన్ని వాడుకుంటున్నారని. ఆ పుస్తకంలో ఏమని రాశాడంటే వివేకానందుడు, పరబ్రహ్మను మనము కాంచలేము, పరమ పుత్రుణ్ణి మాత్రమే కాంచగలము అన్నాడు.
ఆ ఆ ఎవరు ఆ పుత్రుడు అంటే యేసుక్రీస్తు ద్వారానే ఆ తండ్రి అయిన దేవుణ్ణి చూడగలము అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆది యందు ఉన్న శబ్దమే, శబ్ద బ్రహ్మమే క్రీస్తయ్యాడు అన్నాడు. ఆ ఓంకారము యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసించును అన్నాడు. ఆ ఓంకారమైన దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే, ఆ శబ్దమై ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయనే క్రీస్తు అని ఆ వివేకానందుడు రాశాడు ప్రియుల తన పుస్తకములో. కాబట్టి ఆ వాక్యమై ఉన్న దేవుడే శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టలేదు ప్రియులారా. అట్లయితే అది యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో కూడా 6వ వచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన శిశువుగా పుట్టాడే గాని ఆయన కుమారుడుగా మనకు అనుగ్రహించబడెను అని చూస్తున్నాం. అసలు కుమారుడు అంటే ఎవరు? మన పూర్వీకులు ఏమనేవారు కుమారుని గురించి? కుమారుడు అంటే ఎవరంటే పున్నామ నరకము నుంచి తప్పించువాడే పుత్రుడు అని మా నేను మా హిందూ భక్తిలో ఉన్నప్పుడు చెప్పేవారు ప్రియులారా. పుత్రుడు అంటే ఎవరు అంటే పున్నామ నరకము నుంచి తప్పించువాడు. అంటే ఎందుకంటే తల్లిదండ్రులు చనిపోతే ఆ కుమారుడు తలకొరివి వెడితే వారు స్వర్గానికి వెళతారని. అందుకే ఈనాడు ఇప్పుడు కూడా అనేక మంది కుమారుడు కావాలనుకుంటారు. ఎందుకంటే తలకొరివి పెడితే స్వర్గం పోతారని. అందుకే ఆ ఆడపిల్లలైతే వారిని గర్భంలోనే చంపేస్తున్నారు. ఎందుకు? కుమారుడు కావాలని. కాబట్టి కానీ ప్రియులారా, నీకు పుట్టిన కుమారుడు, నాకు పుట్టిన కుమారులు ఎవరు కూడా స్వర్గాన్ని చేర్చలేరు. ఎవరు స్వర్గాన్ని ఎవరు లేరు. ఒక మహర్షి అన్నాడు, కుచితాన్ మారయా తీతి కుమారం నరక త్రాయతి ఇతి పుత్రం అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైవచ అన్నాడు యాజ్ఞవల్కి మహర్షి. ఎందుకంటే కుమారుడు అంటే ఎవరు అంటే కుచితములకు చెడ్డ గుణములను చంపువాడే కుమారుడు అన్నాడు. నరక త్రాయతి ఇతి పుత్రం అంటే నరకము నుంచి రక్షించువాడే పుత్రుడు. అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గోనైవచ అంటే ఆ పుత్రుడు ఎవరైతే కలిగి ఉండలేదో వారికి గతి లేదు, స్వర్గము లేదు అని ఆనాడు వారు బోధించారు ప్రియులారా. అందుకే ఆ గతి కావాలని, స్వర్గము కావాలని కుమారుడు కావాలనుకుంటారు. కానీ ఆ కుమారుడు కాదు ప్రియులారా. ఆ కుమారుడు కాదు. ఈయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. ఆయన వాక్యమే ఉన్న దేవుడే మనకు ఒక కుమారుడుగా అనుగ్రహించబడ్డాడు. శిశువుగా ఈ లోకములో పుట్టాడు ప్రియులారా. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయం 4వ వచనములో పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. కాబట్టి మనకు పాపము లేకుండా తీసివేశాడు. కాబట్టి ప్రియులారా, మనకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చాడు ఆయన. కానీ ఈనాడు మనకు పుట్టిన కుమారులు స్వర్గాన్ని ఇవ్వలేరు ప్రియులారా. ఆ కుమారుడు అంటే ఎవరు అంటే దేవుని కుమారుడు. ఆయన దేవుడే ప్రియులారా. దేవుని కుమారుడు దేవుడే. అందుకే ఆయన ఆకారమందు మనుషులుగా కనబడ్డాడని ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. ఆకారమందు మనుషులుగా కనబడ్డాడు. మనం అనుకున్నాం కదా ఆరాధనలో కూడా. ఎందుకు అంటే ఆయన ఆకారములో ఏ ఆకారం అయితే పాపము చేసిందో ఆదాము అనే ఆకారము మనిషి, అదే ఆకారములో పాపము లేని మానవునిగా ఏ లోకంలో ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. కాబట్టి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనములో ఆ కుమారుని యందే మనకు విమోచనం అనగా మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది. మనకు పుట్టిన కుమారుల వల్ల పాపానికి క్షమాపణ లేదు ప్రియులారా. వాళ్ళు తలకొరివి పెడితే పాపానికి క్షమాపణ లేదు. కానీ యేసుక్రీస్తు అనే ఆ దేవుని కుమారుడు, ఆయన యందే మనకు విమోచనం. ఆ కుమారుని యందే మనకు విమోచనం. మన పాపములకు క్షమాపణ కలిగి ఉన్నది.
ఇంకా హెబ్రీ గ్రంథకర్త ఏమని రాస్తాడంటే, మొదటి అధ్యాయం 6వ వచనంలో, ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు అని రాస్తాడు. యేసుక్రీస్తు గురించి ఎలా వర్ణించాడు హెబ్రీ గ్రంథకర్త అంటే, ఆది సంభూతుడు అన్నాడు. ఈ ఆది సంభూతుడు అంటే జ్యేష్ఠుడు ప్రియులారా, అందరికంటే ముందుగా ఉన్నవాడు, అందరికంటే పెద్దోడు. ఎవరన్నా చెప్పండి, ఏదైనా చెప్పండి, అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, అందరికంటే జ్యేష్ఠుడు, ఆది సంభూతుడు. ఆయన అందరికీ ముందుగా ఉన్నవాడు. అందుకే కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయంలో 15వ వచనం అంటాడు పౌలు, అక్కడ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడై ఉన్నాడు అని చెప్తాడు ప్రియులారా. ఇంకా ఆయన ద్వారా సమస్తము కలిగెను అని చెప్తాడు. ఆయన ద్వారానే సమస్తము కలిగెను. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనంలో, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియో భూమి యందున్నవియో దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అని రాశాడు ప్రియులారా. కాబట్టి ఈయన నిన్న మొన్న వచ్చిన వాడు కాదు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆయన ప్రతిబింబము, దేవుని యొక్క ప్రతిబింబము. కాబట్టి ఆయన ద్వారానే సమస్తము కలిగెను. మన ఉనికికి ఆధారభూతుడు. ఈ లోకంలో ఏవి కలిగినవి అన్నా కూడా అవి అన్నిటికీ ఆయనే ఆధారభూతుడు. ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలిగినని చూస్తున్నాం. ఈయన ఆది సంభూతుడు అని ఇక్కడ ఈ గ్రంథకర్త చెబుతున్నాడు ప్రియులారా. ఎందుకంటే మన ఉనికికి ఆధారభూతుడు ఆయన, ఆది సంభూతుడు. ఇంకా మనం గమనిస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అంటే ఎవరు లేరు, ఆయనే మొదటివాడు. కాబట్టి ప్రియులారా, అదే హెబ్రీ పత్రికలోని పాపము విషయములో తానే శుద్ధీకరణము తానే చేసి అంటాడు. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 3-4 వచనాలలో పాపముల విషయములో శుద్ధీకరణము తానే అంటే ఇంకెవరు లేరు ప్రియులారా, ఆయనే ఆది సంభూతుడు. పాపములను ప్రక్షాళన చేయుటలో ఆయనే ఆది సంభూతుడు, మన ఉనికికి ఆధారభూతుడు. ఇంకా ఈ కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో ఏమంటాడంటే, మృతులలో నుండి లేచుటలో ఆయనే ఆది సంభూతుడు అన్నాడు. మృతులలో నుండి లేచుటలో ఆయనే ఆది సంభూతుడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడు ఆయన అని చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిన్న మొన్న వచ్చిన వాడు కాదు, ఆయన మొదటిగా ఉన్నవాడే, ఆయన పరలోకములో ఉన్నవాడే ప్రియులారా. ఇంకా ఎలీహు భక్తుడు యోబు గ్రంథములో 33వ అధ్యాయంలో అంటాడు, 23వ వచనంలో, నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయడానికి వేలాది దూతలలో ఘనుడగు ఒకడు మధ్యవర్తి అయి ఉండిన ఎడలా ఎంత మేలు అన్నాడు. ఈ భక్తుడు ఎలాగ సంబోధించాడంటే, మధ్యవర్తి ఉంటే బాగుండు అనుకున్నాడు. ఎందుకు అంటే కింది వచనాల్లో మనం గమనిస్తే, ఆయన ద్వారా ప్రాయశ్చిత్తము కలుగుతుంది, ఆయన ద్వారా మనకు విమోచనం కలుగుతుంది అన్నాడు. అందుకే తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడుగా ఈ లోకానికి వచ్చాడు. మనందరి విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఆ శిలువలో ఎత్తబడ్డాడు ప్రియులారా. ప్రాణాన్ని ఇచ్చాడు, బలిగా అయ్యాడు. కాబట్టి ఆ మొదటిగా ఉన్న దేవుడై ఈ లోకానికి వచ్చాడు అని చూస్తున్నాం ప్రియులారా. ఆయన క్రీస్తు యేసును నరుడుగా వచ్చాడు, దేవుని కుమారుడు. కాబట్టి ప్రియులారా, ఆయన మధ్యవర్తి ఉంటే బాగుండు అనుకున్నాడు,
కానీ ఈనాడు ఆ మధ్యవర్తి మనము అనుభవిస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈయన పుట్టాడు అనే దానికంటే ఈయన వచ్చాడు అనేది నేను అనుకుంటున్నా ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందట పుట్టినవాడు కాదు, ఆయన మొదటిగా ఉన్నవాడు అని నేను వివరిస్తున్నా ప్రియులారా. ఈయన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన కారణాలు ఆయన ఏమిటి అని మనం గమనిస్తే, ఎలా వచ్చాడు, పుట్టాడా, ఆయన వచ్చాడా, ప్రత్యక్షమయ్యాడా అని గమనిస్తే, కొన్ని వచనాలు గమనిస్తే ప్రియులారా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో 8-11 వచనాలు మనం గమనిస్తే, తండ్రిని బయలుపరచడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. తండ్రి నేను ఏకమై ఉన్నాము, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అని చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చి తిని అన్నాడు. ఆయన నేను పుట్టి తిని అనలేదు, కానీ వచ్చి తిని అన్నాడు ఎక్కువగా. ఇంకా ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో, లోకమును తన కుమారుని ద్వారా రక్షించుటకే ఆయన పంపెను అని చూస్తున్నాం. లోకమును తన కుమారుని ద్వారా రక్షించటానికే పంపాడు ఆయన. ఇంకా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో, పాపములు తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. అవును ప్రియులారా, ఆయన ప్రత్యక్షమయ్యాడు ఈ లోకానికి. పాపములు తీసివేయుటకు ప్రత్యక్షమాయను చూస్తున్నాం. ఇదే మొదటి యోహాను పత్రికలోనే 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆ జీవము ప్రత్యక్షమాయను అని చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ప్రియులారా, ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము అన్నారు ఇక్కడ యోహాను భక్తుడు. ఎందుకంటే ఆ జీవమే ప్రత్యక్షమైనది అని ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే, ఇదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, అపవాది క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అని చూస్తున్నాం. ఈ అపవాది క్రియలు లయపరచటానికే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, సమృద్ధిగా జీవము నిచ్చుటకైన వచ్చి తిని అన్నాడు. సమృద్ధిగా జీవము నిచ్చుటకైన వచ్చి తిని అన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ప్రవక్తల వచనాలను కానీ ధర్మశాస్త్రాన్ని కానీ నేను కొట్టివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి నేను వచ్చి తిని అన్నాడు ప్రియులారా. మనిషి కుమారుడు ప్రవక్త వచనాలను కానీ ధర్మశాస్త్రాన్ని కానీ నెరవేర్చడానికే వచ్చాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాడు. అలాగూ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఇంకా లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, బీదలకు సువార్త ప్రకటించుటకు, శరలో ఉన్న వారిని విడిపించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఎక్కడి నుంచి పంపాడు ప్రియులారా? ఆయన పరలోకములో ఉన్నవాడు కాబట్టి ఈ లోకానికి పంపాడు ఆయన. ఇదే యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో, అక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటాడు పిలాతుతో, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అంటాడు. అక్కడ పిలాతు ఏమంటాడు? ఆయన అన్ని శాస్త్రాలు చదివినవాడు, అన్ని గ్రంథాలు చదివినవాడు, సత్యం అంటే ఏమిటో తెలియక సత్యమై ఉన్న దేవుని ఎదురుగా పెట్టుకొని సత్యం అంటే ఏమిటి అన్నాడు. కానీ ప్రియులారా, ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకి నీ లోకమునకు వచ్చి తిని అన్నాడు. నేను పుట్టి తిని అన్నాడు ప్రియులారా. అట్లయితే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో,
మనకు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదైనది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది ప్రియులారా. యేసు క్రీస్తు ప్రభు పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చాడు ఆయన అని మనం చూస్తున్నాం ప్రియులారా. ఇంకా లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని చూస్తున్నాం ప్రియులారా. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 10వ వచనములో 16వ వచనం, దేవుడు లోకమును ప్రేమించి 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అవును ప్రియులారా, ఆయన అనుగ్రహించాడు మనకు ఒక బహుమానముగా, ఒక గిఫ్ట్గా తన సొంత కుమారుని మన కోసము ఆయన అనుగ్రహించాడు ప్రియులారా. తన సొంత మన కోసం అనుగ్రహించాడు. నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను? ఆయన పుట్టెను, వచ్చెను, ఆయన ప్రత్యక్షమాయను, నేను వచ్చి తిని ఆయన పంపేను అని చూస్తున్నామంటే ప్రియులారా, ఆయన 2000 సంవత్సరాల కిందట ఆయన ఈ లోకంలో పుట్టినవాడు కాదు, కానీ ఆయన మొదటగా ఉన్న దేవుడే, ఆదిలో ఉన్న దేవుడే, వాక్యమై ఉన్న దేవుడే, శబ్దమై ఉన్న దేవుడే, ఆ ఓంకారమై ఉన్న దేవుడే ప్రియులారా. మరి హిందువులు సనాతన ధర్మం అంటే ఓంకారం. ఎక్కడ కూడా దేవునికి రూపము లేదు ప్రియులారా. నేను చిన్నప్పుడు మా ఊరిలో ఒక ఆయన ఉండేవాడు, ఓబులుడని. ఆయన దేవునికి రూపము లేదు అనేవాడు. ఆయన కొబ్బరికాయలు కొట్టేవాడు కాదు, రాళ్ళను మొక్కేవాడు కాదు, కానీ ఆయన హిందువే. ఏ దేవుడిని దర్శించేవాడు కాదు. ఎందుకంటే దేవుడు ఓంకారము అంటాడు, ఆయన శబ్దమే దేవుడు అంటాడు. అట్లయితే ప్రియులారా, వారు కూడా ఓంకారమే, శబ్దమే, వాక్యమే. ముస్లిమ్స్ కూడా వాక్యాన్ని పెట్టుకుంటారు. దేవుడికి రూపము లేదు. మనము కూడా వాక్యమే దేవుడు అని చూస్తున్నాం. మరి ఆ వాక్యమై ఉన్న దేవుడే, ఆదిలో ఉన్న దేవుడు, ఆది సంభూతుడైన దేవుడే ఈ లోకానికి ఒక రక్షకుడుగా ఈ లోకానికి అవతరించాడు. ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఈ లోకానికి పంపాడు దేవుడు తన కుమారుని. మరి అంతవరకు ఎక్కడ ఉన్నాడు ఈయన అంటే మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ప్రియులారా, అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చు వరకు ఆయన పరలోక నివాసి అయినట అవశ్యమని చూస్తున్నాం. ఈయన ఎక్కడున్నాడు అంటే ఈ కుదురుబాటు కాలములు వచ్చే వరకు ఎక్కడున్నాడు యేసుక్రీస్తు ప్రభు అంటే తండ్రి దగ్గర ఉన్నాడు. ఆయన పరలోక నివాసి అయి ఉన్నాడు ప్రియులారా. తండ్రితో సమానుడిగా ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. కాబట్టి ఆయన పరలోక నివాసి అయి ఉన్నాడు. ఎంతవరకు? కుదురుబాటు కాలములు వచ్చు వరకు అని చూస్తున్నాం. అది 3:26లో ఏం చెప్తాడంటే, దేవుడు తన సేవకుని పుట్టించి, ఈ అపోస్తల కార్యాలు 3:26, దేవుడు తన సేవకుని పుట్టించి అంటే కింద ఏమన్నది ఫుట్నోట్లో? లేపి. ఎక్కడి నుంచి లేపాడు ఈయనను? పరలోకములో తండ్రి సన్నిధిలో, తండ్రి కుడిపార్శ్వములో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభువును అక్కడి నుంచి లేపాడు. లేపి ఈ లోకానికి పంపాడు ప్రియులారా. ఎప్పుడు వచ్చాడు అంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంది, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి. కాలము సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడు లోకానికి వచ్చాడు ఆయన? కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. ఆయన స్త్రీ యందు పుట్టి. యేసుక్రీస్తు ప్రభు స్త్రీ సంతానం, మనందరం కూడా స్త్రీ పురుషుల సంతానం. లోకములో ఎవరు కూడా లేరు ప్రియులారా, యేసుక్రీస్తు మాత్రమే ఆయన స్త్రీ సంతానముగా ఈ లోకములో అవతరించాడు. అట్లయితే ప్రియులారా, ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చూస్తున్నాం.
హెబ్రీ గ్రంథకర్త 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు, ప్రతి మనుషుని కొరకు ఆయన మరణం అనుభవించాడు ప్రియులారా. ఆయన ప్రతి మనుషుని కొరకు కూడా మరణం అనుభవించాడు. అందుకే ఆది సంభూతుడైన దేవుడు ఆయన రక్షకుడిగా మనకి ఈ లోకానికి వచ్చాడు. 2000 సంవత్సరాల కిందట రక్షకుడిగా ఈ లోకములో ప్రత్యక్షమయ్యాడు ప్రియులారా. ఆయన అవతరించాడు, ఆయన అవతార పురుషుడు. కాబట్టి ప్రియులారా, అట్టి దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఈ లోకములో నేను పుట్టాడు అనేదానికంటే ఆయన వచ్చాడు అనేది నేను విశ్వసిస్తాను ప్రియులారా. కాబట్టి అట్టి దేవుడు మనకు రక్షకుడుగా ఉన్నందుకు మనం ఎంతో ధన్యులం ప్రియులారా. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. చక్కని వాక్యోపదేశం చేసిన మన ప్రియులు శివారెడ్డి అన్నకు ప్రభువు నామమున వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. పాలన్న ప్రార్థన చేస్తారు. జి పాలన్న కొబ్బరిపాలెం నుంచి పాలన్న ముగింపు ప్రార్థన చేస్తాడు. వాయిస్ రావట్లేదన్నా? వాళ్ళన్నా మాట్లాడండి. దయగల తండ్రి, కృపా పరిచుండకు మా ప్రియ పరలోకపు తండ్రి, రాత్రి మంచి విశ్రాంతినిచ్చి ఉదయకాలమున మెళకువనిచ్చి మీ పాద సన్నిధిలో కనిపెట్టుటకు మీ మాటలిని మేలు పొందుటకు ప్రతిదినము ఉదయమున మీ లేఖన సత్యాలను వినిపించుటకై ఈ దాసుని బర్నబాసను ప్రేరేపించి ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వీర్యముగా కొనసాగించుటకు ఇచ్చిన ధన్యతకై స్తోత్రాలు. సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ దయ కిరీటముగా మా ఎడల మీ కృపతోడు నుంచి సురక్షితమైన ఆరోగ్యకరమైన రెక్కలను భద్రపరుస్తూ సంవత్సరపు చివరి దినములో చివరి వారమున మీ లేఖన సత్యాలు చక్కని వర్తమానాలు మేము వినగలిగాం. మీ దాసుడు నిష్టగల హైందవ కుటుంబాన్ని నుంచి నాయన నిజదేవుని నమ్ముకొని మిమ్మల్ని ఆరాధించుటకు చక్కని మార్గాన్ని మీరు నడిపించినందుకు స్తోత్రాలు. చిన్న మాటలు మా హృదయాల్లో ఫలింపచేయమని వచ్చిన మందించిన దాసుని బహుగా బలపరిచింకును వాడుకుందరని వాక్యం యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసిన పాలన్న గారికి ప్రభువు నామమున వందనాలు. ప్రారంభం స్తుతులు చెల్లించిన ప్రియులకును, అలాగే కీర్తన పాడిన వారికి, ఆరాధన తలంపులు అందించిన మన ప్రియులు శివారెడ్డి అన్నకు, ఆ తర్వాత శిలువ ధ్యానపు గీతాలు పాడిన ప్రియులకు, ప్రార్థించిన వారికి, తర్వాత వాక్య సందేశం అందించిన మన ప్రియులు శివారెడ్డి అన్నకు ప్రభు పేరట వందనాలు. చక్కని తలంపులు, పురాణాల్లో ఉన్న యొక్క సంగతులు కొన్ని గుర్తు చేసి ఆది అయిన దేవుడు ఎక్కడి నుంచి ఉన్నాడన్న సంగతులు హెబ్రీ గ్రంథకర్తలోను, అలాగే ప్రకటన గ్రంథంలో, అపోస్తుల కార్యములు, కొలస్సీలకు రాసిన పత్రికలో సున్నంగా పౌలు రాసిన చరిత్రను మనకు గుర్తు చేస్తూ ఆయన 2024 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కాదు, ఆదిలో ఉన్నవాడు, పాప నివారణ కొరకు కాలము సమయము పరిపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలో జన్మించాడన్న సంగతులు మనకు స్పష్టంగా అందించిన శివారెడ్డినకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చిన బర్నబాస్ అన్నకు సమయాన్ని అప్పగిస్తున్నాం.